నమస్కారం అండి. మనము ఈ దినం మన టాపిక్ ఏంటంటే సినిమా. ఈ సినీ సామ్రాజ్యంలో ఎందరో నాయకులు, ఎందరో వినాయకులు, ఎందరో నాయికలు, ఎందరో వినాయకులు, ఎందరో హాస్య నటులు, ఎందరో హాస్య నటీమణులు, ఎందరో దర్శకులు. అయితే ఏంటంటే ఎవరైనా ఒక మనిషిగా వాళ్ళ స్థాయిలో వాళ్ళ రంగంలో వాళ్ళు ఎంచుకున్నటువంటి ఒక మార్గంలో సమాజానికి ఉపయోగపడేటటువంటి సినిమాలను తీయడం జరిగింది. చాలా సినిమాలు జానపదాలు అయితేనేమి, సాంఘికాలు అయితేనేమి, పౌరాణికాలు అయితేనేమి, మంచి మంచి సందేశాత్మకమైనటువంటి సినిమాలు, ముఖ్యంగా భూమి కోసం, తర్వాత మరో ప్రపంచం, ఆ తర్వాత నా దేశం, తర్వాత మనం సినిమాను గమనించినట్లయితే మా ఊరు, బహుశా ఆ సినిమా పేరు మా ఊరు. ఆ సినిమాలో ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను ఆ దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ఆ సినిమాలో నాయకుడు కూడా రాజా, ఆయన వచ్చేసి అర్జున్ అనే సినిమాలో మహేష్ బాబు గారికి బావుగా నటించాడు. ప్రస్తుతం సినిమాలలోంచి ఆయన తప్పుకున్నట్టున్నాడు. మన ఊరు మా ఊరు సినిమా పేరు, సొంత ఊరు సినిమా పేరు. ఆ సొంత ఊరిలో వివిధ రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన, వివిధ రకాలైనటువంటి వృత్తులు చేసుకునే వాళ్ళపైన, అందరిపైన ఆ యొక్క సినిమాను గురించి తెలియజేయడం జరిగింది. అయితే ఏంటంటే అవిటివాడైనటువంటి ఈ రాజా వేశ్యగా ఉన్నటువంటి హీరోయిన్ ఒకనొక టైంలో ఏమంటాడంటే నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు హీరోయిన్తో. అయితే ఏంటి, నేను వేశ్యను, పెళ్ళా, నా జీవితానికి అటువంటివి ఒప్పవు, నీదేదో నువ్వు చూసుకొని నీ బతుకు నువ్వు బతుక్కో అంటాడు. అప్పుడు ఆ రాజా అనే నటుడి క్యారెక్టర్ ఏం చెప్తుందంటే, నీ శరీరంతో నాకు సంబంధం లేదండి, నువ్వు కావాలా, నీ మనసు కావాలా, నీ ఆత్మ కావాలి, శరీరం అనేది నాకు దాంతో అవసరం లేదంటాడు. అయితే ఆమె ఒప్పుకొని తీరా పెళ్లి చేసుకునే టైంలో బట్టలకని పోతాడు, ఒక పట్టణానికి పోతాడు. పట్టణానికి పోతే అక్కడ పాపం యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు ఆయన క్యారెక్టర్. హీరోయిన్ ఆమె వేస పని చేసుకుంటుంది, కానీ ఆమె మనసు ఎంత పవిత్రంగా ఉంటుందంటే అంత స్వచ్ఛమైనది. అంటే రాజాలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన విలువలను గమనించి తన యొక్క వేశ్యా జీవితాన్ని కూడా వదిలిపెట్టి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంగీకరించిన ఆ క్యారెక్టర్ను ఆ మహానుభావుడు ఆయన పేరు రెడ్డి చాలా చక్కగా తీశాడు. చివరికి సినిమా అయిపోయే టైంలో ఆమె కూడా మరణిస్తుంది. ఆమె మనసు కలది, ఆమె మనసు ఆత్మీయమైనటువంటి విలువలను మనసు కలిగినటువంటిది. ఆ హీరో రాజా కూడా అదే విలువలు కలిగి ఉంటాడు. శ్మశానం కాడ కాపలా ఉంటాడు ఒక ఆయన పేరు, ఆయన క్యారెక్టర్ ఏంటంటే శ్మశానం కాడ కాపలా కాస్తూ ఉంటాడు, కానీ ఎన్నో విలువలు కలిగి ఉంటాడు ఆయన కూడా. ఆయన మాట, ప్రతి ఒక్క మాటను మనం గమనిస్తే మనిషి అనేవాడు పుట్టుక, పెరుగుట, తన జీవన పరిస్థితులు ఎన్నున్నా, ఏం చేసినా
ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని దగాలు చేసినా, ఎంత మంచి పని చేసినా చివరికి నాకాడికే రావాలంటాడు. నేనే ఆ కట్టెను కాల్సాలా అంటాడు. ఆయన పక్కన ఒక చిన్న పిల్లాడు మనవడు ఉంటాడు. మనవడు ఆ యొక్క తన తాతగారికి సహాయం చేస్తుంటాడు. ఆయన పేరు శ్రీరామ్ గారు. చాలా చక్కగా ఆయన ఆ కాటికా ప్రవేశంలో జీవించాడు. ఆ సినిమాను, సొంత ఊరి సినిమాను నేను చాలా మాటలు చూశాను. ఎంత సన్నివేశాలన్నీ కూడా, అంటే మనిషి అనేవాడు జీవనం అనేది ఏ విధంగా ఉండాలా అంటే, ఒక మనిషికి ఉపయోగపడాలా, స్వార్థంగా ఉండకూడదు అనేది ఒక క్యారెక్టర్ చెప్తే, ఈ శరీరాలు ఇవన్నీ శాశ్వతం కాదు, మనిషి యొక్క ఆత్మీయమైన విలువలు, మనిషి యొక్క ప్రేమలు విలువైనటివి అని చెప్పగలిగే పాత్ర ఒకటి. ఇంకొక పాత్ర ఏంటి, నాకు అయినది పని లేదు, నాకు ఆమె శరీరంతోనే పని, ఆమె ఆత్మ వద్దు, ఆమె ప్రేమ వద్దు, ఆ విలువలు వద్దు, నా సుఖము నా సంతోషమే అనే ఇంకొక పాత్ర చూపిస్తాను. ఇంకొక పాత్రలో ఏడే శ్రీరామ్ కొడుకు చనిపోతే తన కోడలు చేసేటటువంటి కొన్ని పనులు ఆమె ఏం సమర్థించుకుంటుంది, భర్త లేడు కాబట్టి నేను ఈ పరిస్థితుల్లో జీవిస్తున్నాను, అది వాళ్ళ మామగారు అయినటువంటి ఆయన శ్రీరామ్ గారు గమనించి, ఏడిదే కాదండి శ్రీరామ్ ఆయన పేరు, ఆయన గమనించి బాధపడుతూ ఉంటాడు. అంటే ఆ సొంత ఊర్లో జరిగినటువంటి వివిధ రకాల కులాలు మతాలకు సంబంధించినటివి, ఎటువంటి కులాలకు సంబంధించిన పదం కానీ, మతాలకు సంబంధించిన పదం కానీ, వ్యక్తులకు సంబంధించిన పదం కానీ ఏవి వ్యక్తపరచకుండా ఉన్నతమైనటువంటి భావాలు విలువలతో తీసినటువంటి దర్శకులకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. ఫస్ట్ చెప్పాలండి, చాలా చక్కగా చెప్పాడు. మనిషిలో ఉన్నటువంటి భావాలు, మనిషిలో అంటే ఆయనకు రాజాయనకు అవిటితనమే ఉంది, కానీ ఆ మనసు అనేది బంగారం. ఆయన పాటించే విలువలు చాలా చాలా అంటే వజ్రాల కన్నా అది కోహినూర్ డైమండ్ అంటారు కదండి, దానికంటే విలువైంది అనేది ఆ క్యారెక్టర్ ద్వారా తెలియజేస్తారు. అయితే లాస్ట్లో మనకు తెలిసేది ఏంటంటే, ఆ యొక్క డైరెక్టర్ గారు చేసిన పని ముగింపు ఏ విధంగా చేశారంటే, ఆయనంతా మంచితనాన్ని మంచి విలువలను కలిగినటువంటి ఆయన క్యారెక్టర్ను మధ్యలోనే ఆపేస్తాడు. ఆ విలువలను గమనించి తన జీవితాన్ని మార్చుకొని నేను మంచిగా బతకాలని అనుకున్నటువంటి ఆమె జీవితాన్ని ముగించేస్తాడు. ఇంకా సొంత ఊరు అనేది అంటే ఆ సొంత ఊరిలో వదిలి ఎక్కడైనా వేరే ఊరుకు పోయి బతుకుతాము అంటే ఎక్కడా బతకలేని పరిస్థితి అనేది ఆ శ్రీరామ్ గారి ద్వారా తెలియజేస్తాం. కానీ ఈ సినిమా ఉంటుందని నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ సినిమాను గమనిస్తే మనకు ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి యొక్క స్వార్థమైతేనేమి, సంతోషమైతేనేమి, భావాలైతేనేమి, సంపాదన అనార్జన అయితేనేమి, ఆ విలువలన్నీ ఆ యొక్క సినిమా ద్వారా తెలియజేశారు ఆ డైరెక్టర్ రెడ్డి గారు. నిజంగా అటువంటి సినిమాలను దాదాపుగా ఎంతో మంచివాళ్ళు అయితేనే డబ్బులు పెట్టి దర్శకులుగా ఉండి ఆ సినిమాను చేయగలరు. చాలా చక్కగా చేశారండి. వీలైతే మన యూట్యూబ్లో ఈ సొంతూరు అనే సినిమా ఉంటుంది, ఒకసారి చూడండి, గమనించండి. కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని సీన్స్ గమనిస్తే మనకు వేరే భావాలు రావండి. మనసు పెట్టి ఆ సినిమాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం చూసినామంటే ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ నడిచే విధానము పోకడలు మనం గమనిస్తే సొంత ఊరిలో ఇటువంటి క్యారెక్టర్స్ మనం కూడా అప్పుడప్పుడు కంటికి కనపడతాయి. కాబట్టి ఈ సందేశం ఏంటంటే మనిషిగా ఉండాలి, అవిటితనాన్ని ఎరగా చూపి ఆ మనిషిని దూరంగా పెట్టకూడదు. అవిటితనం అనేది దేవుడిచ్చింది, ఆ దేవుడిచ్చిందని మనం కాదనలేము, దాన్ని మనం ఎగతాళి చేయకూడదు. అవిటితనం అనేది శరీరానికే, మనసుకు కాదు. శీలం అనేది
శరీరానికే, ఆత్మకు కాదు. ధనవంతులు, గుణవంతులు అనేటివి డబ్బును చూసి కాదు, వాళ్ళ నడవడికను చూసి ఆ ధనవంతులను, గుణవంతులను నిర్ణయించాలి అనేటటువంటి గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమా అండి ఆ సొంత ఊరు. దయచేసి వీలైతే మీరు కూడా ఆ సొంత ఊరును ఒకసారి చూడండి, ఆలోచించండి. కానీ ఇప్పుడు మనం ఈ హాస్య నటుల గురించి మాట్లాడుకున్నాం. ఈ హాస్య నటుల్లో అటువంటి విలువలు చూపించే విధంగా కొన్ని చిత్రాలు, దాదాపు 2-3 చిత్రాలను నిర్మించడం జరిగింది ఒక హాస్య నటుడు. ఆ హాస్య నటుడే మన నవ్వుల రేడు రాజబాబు గారు. ఆయన నిర్మించినటువంటి 2 చిత్రాలు, ఒకటి ఎవరికి వారే యమునా తీరే, నేను గమనించిన అప్పుడు నేను దాదాపుగా 1974-75 ఆ ప్రాంతంలో అనుకుంటాను ఆ సినిమా వచ్చింది. తర్వాత రెండవది తిరుపతి. ఈ తిరుపతి సినిమాలో కూడా సెంటిమెంటల్గా అన్నా చెల్లెలి సెంటిమెంట్స్, చెల్లెలకు ఏమీ చేయలేకపోయిన ఒక బాధ, చెల్లెలు పెళ్లి చేసినట్టు ఆయన కనేటటువంటి కళ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ ఎవరికి వారే యమునా తీరే అనే సినిమాలో ఆయన పాత్ర ద్వారా, ఆయన కవి పేరు అయితే రాదు కానీ ఆ కవి ద్వారా రచించబడినటువంటి ఒక మంచి పాటను కూడా ఆయన ఈ సినిమాలో ప్రయోగం చేశారు. ఆ పాట ఏంటంటే, కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. పుణ్యమూర్తులు, సూర్యచంద్రులు, పుణ్యమూర్తులు, సూర్యచంద్రులు, కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. నా స్వార్థం నాదేనని తలపోసేవారు నలుగురికి దూరమై నాతికి పోతారు. నా దేశం నా మనిషి అని తలపోసేవారు పోయిన లోకాల మిగిలిపోతారు. ఈ లోకాల మిగిలిపోతారు. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. పుణ్యమూర్తులు, సూర్యచంద్రులు, కులమత భేదాలెందుకు మనిషిలో, కనిపించవు చివరకు ఏ పశువులో. మనిషిలోని మంచితనం మమతలో, మనిషిలోని గొప్పదనం నడకలో. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. పుణ్యమూర్తులు, సూర్యచంద్రులు, పుణ్యమూర్తులు, సూర్యచంద్రులు అంటూ ఆ పాట ఆ రోజుల్లో మేము చిన్న పిల్లవాళ్ళము. అప్పట్లోనే ఆ పాట అది నేర్చుకోవడం జరిగింది. ఆ పాటను చాలా మార్లు, చాలా చోట్ల, చాలా సమావేశాలు కూడా పాడడం కూడా జరిగింది. చూడండి, ఈ ప్రపంచంలో దాదాపుగా పుణ్యమూర్తులు, కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు. అంటే మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళలో చాలామంది ప్రాణాలు అర్పించారు. కానీ ముఖ్యంగా మన మహాత్ముడుగా
పిలుచుకుంటూ ఈరోజు కూడా ఆయన పూజిస్తున్నామంటే అది గాంధీ గారి సలహా. ఆయన పుణ్యమూర్తి. అదేవిధంగా మన భారతదేశంలో మాదిరి వివిధ దేశాల్లో వాళ్ళ దేశాలకు సంబంధించిన నాయకులు పుణ్యమూర్తులుగా వెలుగొందే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే తన కోసం కాకుండా, తన కుటుంబం కోసం కాకుండా, తన పిల్లల కోసం కాకుండా దేశానికి, దేశ సేవకు అంకితమై స్వరాజ్య స్థాపన కోసం పోరాటాలు చేసి జైళ్ళకి వెళ్ళి వాళ్ళ యొక్క శరీరాన్ని బ్రిటిష్ వాళ్ళ కొరడా దెబ్బలకు అప్పగించి నా దేశాన్ని వదిలిపోండి అని మరి గాంధీ గారి సిద్ధాంతంలో ఎదురు తిరగకుండా వారు ఒక దెబ్బ కొట్టినారు అంటే ఆ దెబ్బలు కొట్టారంటే దానికి శరీరాన్ని ఇచ్చి మాకు మా స్వాతంత్రం, మా దేశం మాకు ఇచ్చినంత వరకు మీరు ఎంత హింసలు పెట్టినా కానీ, ఏం చేసినా కానీ మేమైతే పడతాం అని చెప్పి సత్యాగ్రహమే ఆయుధముగా స్వరాజ్యం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మనకు ఈ కోటికొక్కడుగా ఇప్పటికి కూడా మనం స్మరించుకుంటూ పూజించుకుంటూ ఆయన యొక్క పేరుతో విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఈ వీధులకు మన కార్యాలయాలకు పేర్లు పెట్టుకుంటూ స్మరించుకుంటూ ఉన్నాం. ఆయనే మహాత్మా గాంధీ. కాబట్టి ఇటువంటి సందేశాత్మకమైన సినిమాలు, ముఖ్యంగా సినిమా హీరోలే కాదు హాస్య నటులు కూడా చాలా మెప్పించారు. ఈ రోజుకి ఈ యొక్క రాజబాబుకు సంబంధించినటువంటి ఈ ఎవరికి వారే యమునా తీరే అనే సినిమా గురించి మాట్లాడుకున్నాం. రేపు వీళ్ళకి తిరుపతి సినిమాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఉంటామండి. రైట్.